తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలవనుండగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. ఎల్లుండి నాగ్పూర్లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ అశ్విని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు రాబోతున్నారు. రేపు జరగబోయే పర్యటన అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీని మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికలు, అలాగే ఏదైతే పెండింగ్ ఉన్న అంశాలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ కానీ ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించి గతంలోనే గాంధీ భవన్లో సమావేశం జరిగింది. సమావేశం జరిగిన తర్వాత దానిపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు రానున్న లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేపించే అంశంపై కూడా ప్రధానంగా అధిష్టానం పెద్దలతో కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని రేపు సాయంత్రం 4 గంటలకు కలుస్తారంటూ కూడా సమాచారం ఉంది. అంటే రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీ చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ప్రధానంగా తెలంగాణలో అభివృద్ధికి సంబంధించి సహకరించాలి కేంద్ర ప్రభుత్వం. వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ శాఖలందరూ కూడా, మంత్రిత్వ శాఖలందరూ కూడా అన్ని అంశాలకు సంబంధించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి, తెలంగాణ ప్రజల అభివృద్ధికి సంబంధించి అందరూ సహకరించాలి, నిధుల విషయంలో కూడా అందరూ సహకరించి నిధులు విడుదల చేయాలి అనే దానిపై ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ఎప్పుడైతే తెలంగాణలో రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా మాట్లాడుతూ కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా ఆయన కోరారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే పిఎంఓ వర్గాల నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రేపు సాయంత్రం 4 గంటలకు, అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. దానికన్నా ముందు కూడా ఇటు గవర్నర్ తమిళిసై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారంటూ కూడా మరొక సమాచారం అయితే అందుతుంది. అంటే ప్రజెంట్ తాజా రాజకీయ పరిస్థితులు, అసలు గ్రౌండ్ ఏ విధంగా ఉంది, తెలంగాణ ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కొత్త ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళింది అనేది ఫీడ్బ్యాక్ మొత్తం కూడా ముందుగా తమిళిసై నుంచి సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో ముందుగా తమిళిసై సౌందర్యరాజన్ కలిసే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక వారిద్దరి కలయిక తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ముఖ్యంగా గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఎటువంటి అభివృద్ధికి సంబంధించి నిధుల విషయంలో కానీ, అనేక నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి, వాటిపై కూడా ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారంటూ కూడా సమాచారం అందుతోంది. ఈ ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో కూడా సమావేశమవుతారు. రానున్న 2024 లోక్సభ ఎన్నికలు, ఎవరికి లోక్సభ స్థానానికి ఎక్కడ కేటాయించాలి, ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇక లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీలకు సంబంధించి, అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి. అటువంటి వారికి సంబంధించి చేరికలకు సంబంధించి కూడా అధిష్టానం పెద్దలతో చర్చిస్తారంటూ కూడా మనకైతే సమాచారం అందుతోంది. మరోవైపు నామినేట్ పదవులు మొదటి నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో, పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముందుండి నడిపించారో అటువంటి వారికి టికెట్లు ఆశించి భంగపడిన వారికి, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా గెలిచిన తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పిస్తామంటూ ఇటు కాంగ్రెస్ అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి కానీ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా అందరూ కష్టపడి పనిచేయండి, పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఎటువంటి అవకాశం కల్పించాలి, ఎటువంటి సముచిత స్థానం కల్పించాలనేది అధిష్టానం కానీ నేను కానీ చూసుకుంటాం, మరందరికీ మంచి పదవులు ఇస్తామనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి హామీ ఇస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ, అలాగే రాజ్యసభ, మరోవైపు లోక్సభలో ఎవరెవరు పోటీ చేయాలి, లోక్సభ నుంచి కూడా కొంతమంది ఆ టికెట్లు ఆశిస్తున్నారు. అటువంటి వారిపై కూడా నిర్ణయాలు తీసుకునేందుకు అధిష్టాన పెద్దలను కలవబోతున్నారు. రేపు ముందుగా కేసీ వేణుగోపాల్ కలుస్తారు ప్రధానితో భేటీ తర్వాత మల్లికార్జున ఖర్గేతో కలిసిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సోనియా నివాసంలో కలుస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. అంటే అత్యంత ప్రాధాన్యత అయితే రేపటి ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరబోతున్నారు. ఇటు నెక్స్ట్ రాబోతున్న ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అధిష్టాన
పెద్దలతో సమావేశం కాబోతున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి ఏదో ఒక ప్లేస్ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలి. సోనియా గాంధీ పోటీ చేయడం వల్ల మొత్తం ఏదైతే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంలోనే 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలు గెలిచి మీకు గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా ఒక హామీ అయితే రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా కూడా అధిష్టానానికి తెలుస్తోంది. ఇక దానిలో భాగంగానే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మరింత బూస్టప్ అయి మరిన్ని ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక మరింత ఉత్తేజంతో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు కానీ పార్టీ నేతలు కానీ దానిలో భాగంగా అధిష్టాన పెద్దలను కలిసి సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని దానిపై కూడా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి కూడా నాగపూర్లో జరిగే కార్యక్రమానికి కూడా హాజరవుతారంటూ కూడా సమాచారం అందుతుంది. రేపు షెడ్యూల్ను బట్టి మనకు రేపు ఢిల్లీలో ఉంటారా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అటు నుంచి డైరెక్ట్గా మళ్ళీ నాగపూర్ ఈ ఆవిర్భావ సభకు వెళ్తారా అనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. థాంక్యూ శివ.